ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకే గుర్తుంచుకో ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకే ఈటల రాజేందర్ గారి నాయకత్వం. ఈరోజు తనుగులకి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి నేను చందుపట్ల కీర్తిరెడ్డిని నాకు ఇక్కడికి ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు చాలా సంతోషం వేసింది. తనుగుల లాంటి గ్రామానికి వెళ్ళి మన ఈటల రాజేందర్ అన్నకి నా వంతు సహాయంగా రామునికి ఉడత సహాయం చేసినట్టుగా నేను కూడా మన రాయన్నకి ఎంతో గొప్ప ఒక్కటే ఊరు కావచ్చు నా వంతుగా సహాయం చేస్తా అని చెప్పేసి మా భూపాలపల్లి నుంచి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజల ఆదరణ చూస్తేనైతే నిజంగా మాకు మనసు పూర్తిగా అసలు ఖచ్చితంగా రాజేందర్ అన్ననే ఎట్లయినా గెలుస్తాడు. ఎవ్వరు కూడా ఈ గెలుపుని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం వచ్చింది. ఎందుకంటే మేము ఇంటింటికి పోయినాం. ప్రతి ఇంటికి పోయి గడప గడపకు పోయి అమ్మా ఎవరికి ఓటేస్తారు మరి రాయన్నకు ఓటేస్తారా లేదా మీరు, మరి ఆయన గుర్తయింది అంటే పువ్వు గుర్తు అన్నారు. అంటే మేము ఒక్కటే అడిగినాం, మరి టీఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్తాను, బాగా పైసలు ఇస్తారంట, ఇంకేమో చేస్తారంట, మీరెవ్వరు బయటికి వెళ్తలేరు, స్టిక్కర్లు వేస్తే రాత్రి పూట పీకేస్తున్నారంట, మీ ఊర్లో మీరు అందరూ బాగా భయపడుతున్నారంట, ఎట్లా మరి మీరు ఓట్లు వేయరని చెప్పేసి వాళ్ళు బాగా చెప్తున్నారంటే అందరూ అసలు నిజంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అసలు ఎవరమ్మా కేసీఆర్, ఆయన ఎవరు మాకు తెలుసా? ఆయన ఎవరు? ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఇవాళ నా ఇంట్లో పెళ్ళి అయితే వచ్చిండు. ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఇవాళ నా ఇంట్లో మా పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్లకు ఫోన్ చేసిండు, అంబులెన్స్లు ఇచ్చి పంపించిండు. ఇవాళ మా కష్టంలో కష్టమైండు ఆయన, ఇవాళ మా సుఖంలో మా సంతోషంలో ఆయన కూడా పాలు పంచుకున్నాడు. మాకు కష్టాలు వస్తే ఆయన కళ్ళల్లో నీళ్లు చూసినాం మేము. ఇవాళ మా బిడ్డను కాలని ఎవడో కేసీఆర్కి ఇవాళ పంచాయతీ ఉంటే వాళ్ళకు ఉండొచ్చు, ఇవాళ కేసీఆర్కి ఈటల రాజేందర్కు పంచాయతీ ఉండొచ్చు, కేసీఆర్కి ఈటల రాజేందర్ పంచాయతీ ఉండొచ్చు, కేసీఆర్ గారికి ఈటల రాజేందర్కి నచ్చకపోయి ఉండొచ్చు కాబట్టి ఆయన తీసేసిండు. కానీ మా గుండెల్లో ఉన్నది కేసీఆర్ కాదు, మా ఈటల రాజేందర్ అన్న మా గుండెల్లో ఉన్నాడు. మేము ఓటేస్తే ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే ఓటేసి ఆయనను గెలిపిస్తాం. మీరు ఏమీ భయపడకండి, మీరు ఏమీ అధైర్యపడకండి. ఇక్కడ నుంచి రాజేందర్ అన్న ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని చెప్పేసి వాళ్ళు ఇవాళ మాకు హామీ ఇస్తే నిజంగా మనసు నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషం ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి చాలా మంది దగ్గరికి ఇంటింటికి పోయి ఇల్లులో కూర్చొని వాళ్ళ సమస్యలు అడిగి తెలిసినప్పుడు ఒక అమ్మ తీసుకొని వచ్చింది. ఏమని చెప్తుంది? అమ్మ మరి నాది ఇవాళ దళిత బంధు వచ్చింది, పాస్బుక్ తీసుకొని వచ్చింది. పాస్బుక్లో ఎన్ని వచ్చినాయి? 9 లక్షల ఏదో ఎంతో 8,80,000 చిల్లర పైసలు పడ్డాయి. ఇది కొత్త పాస్బుక్ అమ్మ, ఈ పైసలు పడ్డాయి, మరి ఎట్లా ఇప్పుడు ఇస్తలేరు నాకన్నా. అదేనమ్మా కేసీఆర్ ఈ రైతు ఏమంటారు మన దళిత బంధు పైసలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. అంటే ఏ పాస్బుక్ వరకే ఉన్నాయి ఈ పైసలు, అస్సలు వస్తలేవు. పోయినా పాస్బుక్ పట్టుకొని పోతే నువ్వు ట్రాక్టర్ కొంటావా, నువ్వు బర్రెలు కొంటావా, నువ్వు ఏం కొంటావో అది ఫస్ట్ పట్టుకరా, దాని తర్వాత ఎప్పుడు వస్తాయి అవి? ఒక్కసారి అవి వస్తాయమ్మా, అవి వస్తాయా? మీ ఇళ్ళకి వస్తే మీరు ఏం చెప్పారు? ఇవి వచ్చే ముచ్చట మాకు కనిపిస్తలేదు, ఈ దళిత బంధు ఎట్లాగో బంద్ అయ్యేటట్టే కనిపిస్తుంది. మా జమునక్క కూడా అదే అంటుంది, ఎట్లాగో ఈ దళిత బంధు బంద్ అవుతుంది. ఒక్కసారి మన బిడ్డలు ఒక్కసారి దీన్ని గమనించాలి. ఇవాళ మనకు పైసలు ఇస్తే బాజాప్తుగా మన అకౌంట్లో వేయాలా ఖచ్చితంగా దళిత బంధు పైసలు ఇస్తే ఖచ్చితంగా మా అకౌంట్లో మాకు బాజాప్తుగా పైసలు వేయండి. కానీ ఈ కొరువులు ఎందుకు పెడతారు? ఎందుకు మాకు బర్రెలు కొనుక్కుంటారా, ఆటోలు కొనుక్కుంటారా, ట్రాక్టర్లు కొనుక్కుంటారా అని చెప్పేసి ఎందుకు కొర్రీలు పెడుతున్నారు? ఈ కొర్రీలు పెడుతున్నారు అంటేనే ఇది బంద్ అవుతుందని అర్థం అని మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ నేను ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా మరి రాజేందర్ అన్నను పార్టీలకు వెళ్ళి ఎందుకు తీసేసిరమ్మా, మరి ఏంది మీకు ఏం అర్థమవుతుంది ఏంది అంటే, పాపమమ్మ ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడు. ఎంత అంటే ఇవాళ మా తనుగుల గ్రామంలో నిజంగా కూడా చుట్టుపక్కల ఉండేటువంటి
పల్లెటూర్లలో కానివ్వండి, తనుగుల గ్రామంలో కానివ్వండి, ఈటల రాజేందర్ అన్న వచ్చి 3 చెక్ డ్యాములు కట్టిండు. 3 చెక్ డ్యాములు కట్టినందుకే ఇవాళ మా పంట పొలాలకు నీళ్లు వాడుతున్నాయి. ఆయన చెక్కు డ్యాములు కట్టించిండు కాబట్టి మరి ఆయన తీసేసిర్రేమో. చెక్కు డ్యాములు లేనప్పుడు మా పంట పొలాలన్నీ ఎండిపోతా ఉండే. ఆయన వచ్చి చెక్కు డ్యాములు కడితేనే ఇవాళ మాకు పంట పొలాలు వండుతున్నాయి అని చెప్పేసి ఇవాళ వాళ్ళు కళ్ళుల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చెక్కు డ్యాములు కట్టించిండు కాబట్టే ఇవాళ తీసేసిండ్రు కావచ్చు మరి ఆయనని. ఇవాళ హరీష్ రావు ఏం చెప్తాడు? ఎక్కడున్నది అభివృద్ధి? ఈటల రాజేందర్ అన్న ఏం అభివృద్ధి చేసిండు అని అంటాడు. ఇవాళ హరీష్ రావు అన్న అభివృద్ధి ఎట్లున్నది మనం చూసినాం కదా. ఆయన కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు ఏమైతున్నాయి ఒక్కసారి చెప్పండి. ఆయన కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు ఏమైతున్నాయి? గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీలో మొత్తానికి డబుల్ బెడ్రూమ్లు ఏమైతున్నాయి? మొత్తం చెత్త అంతా కూడా ఊడిపోతుంది. గోడలన్నీ బీటలు వారినాయి, మొత్తం ఇల్లు కూలిపోతాయి. కానీ ఇవాళ మన ఈటల రాజేందర్ అన్న చేసినటువంటి పనులు ఎట్టున్నాయి? నికార్స్ అయినటువంటి పనులు. 85 లక్షలతోని నన్ను తీసుకుపోయారు మీరందరూ. ఇక్కడ ఉండేటువంటి అమ్మలు ఒకరోజు పొలంలో పనిచేస్తా ఉన్నారు, మొత్తంకి నాట్లేస్తున్నారు, పొలంలో పనిచేస్తున్నారు, కలుపు తీస్తున్నారు. మేము ఆ పొలంలోకి పోయినాం. పొలంలోకి పోతే వాళ్ళు మా దగ్గరికి ఉరికొచ్చి మా దగ్గర ఈ కాషాయం కండువాలు, ఈ కమలం పువ్వు కండువాలు చూసి మొత్తం అక్కడ పడేసి పొలంలోకి వెళ్ళి బయటకు వచ్చి, అమ్మ ఈడ బిల్డింగ్ ఉంది చూడు, ఈ పెద్ద బిల్డింగ్ ఇది మా ఈటల రాజేందర్ సార్ కట్టించిండు. ఈ పక్కకే గట్ల ముందలున్నది ఈ బిల్డింగ్ మా ఈటల రాజేందర్ సార్ కట్టిస్తే ఆయన బొమ్మ వీకేసిర్రమ్మా ఈ టీఆర్ఎస్ వాళ్ళు. ఆయన బొమ్మను దీని ముందలకెళ్ళి తీసేసిర్రు. ఎంత అన్యాయం అమ్మా! ఆ బిల్డింగ్ కట్టించినందుకేనా ఈటల రాజేందర్ సార్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసేసిర్రు? ఆ బిల్డింగ్ కట్టించినందుకేనమ్మా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసేసిర్రు. ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి. మీ ఊరి కోసం ఎక్కడ కూడా ఆయన ఎవ్వరికి కూడా లొంగకుండా, ఎక్కడ కూడా కమిషన్లకు తావియకుండా ఇవాళ ఈటల రాజేందర్ సార్ మీ అందరి కోసం పనిచేసిండు. ఎంతమందికి ఇవాళ నేను ఒక ఇంటికి పోతే ఒక అవ్వ, ఒక భార్య భర్త, వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి కానీ ఇక్కడ పాపం వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చెప్తున్నారు, అమ్మ హరీష్ రావు సార్ ఒక పొడుగుగా ఒక తెల్ల మనిషిని వేసుకొని తిరుగుతాను చూడండి అన్నారు. ఎవరమ్మా తెల్ల మనిషి ఎవరు ఆయన అంటే, గదేమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు నిలబడ్డాడు చూడండి అని. ఎవరు? కౌశిక్ రెడ్డి అని. గదే అమ్మా కౌశిక్ రెడ్డి సారే హరీష్ రావు వెనకాల తిరుగుతాను, మాకు అన్యాయం చేసిండమ్మా, మాకు అన్యాయం చేసిండు, మా పిల్లలకి ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పేసి మా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు. ఆయన వేసుకొని హరీష్ రావు తిరిగితే ఆయనకి ఎవరన్నా ఓట్లు వేస్తారా? ఇవాళ ఈటల రాజేందర్ సార్ అమ్మా, ఇవాళ ఈటల రాజేందర్ సారు మాకు ఏ అన్యాయం వచ్చినా ఆయన ఇంటి గడప దగ్గరికి పోతే ఫస్ట్ ఇంటికి పోయినప్పుడే ఆయన అడిగే ముచ్చట ఒక్కటి ఏంటిది? తిన్నరా అమ్మా? దూరం నుంచి వచ్చిర్రు, ఫస్ట్ భోజనం చెయ్యండి, భోజనం చేసినాక మీ కష్టమేందో నాకు చెప్పుకోండి, నేను ఖచ్చితంగా కష్టం తీరుస్తాను. ఒక తల్లి లెక్క అన్నం పెట్టిండ్రు అంటే మన జమునమ్మ ఇంట్లో ఉండి ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఎలాంటి అవసరాలు కావాలా, రాజేందర్ అన్న దగ్గరకు వచ్చిన ఏ ఒక్క బిడ్డ కూడా మళ్ళా ఆకలి కడుపుతోని మళ్ళీ ఇంటికి పోకూడదు. బస్సు ఎప్పుడు దొరుకుతుందో, హోటల్లో ఉంటుందో ఉండదో, జేబులో పైసలు ఉన్నాయో లేవో అని చెప్పేసి భోజనాలు పెట్టి ఖర్చులకు ఇచ్చి వాళ్ళ పనులు చేపించి పంపించినటువంటి కుటుంబం ఇవాళ ఈటల రాజేందర్ అన్న కుటుంబం. అందుకేనా మరి కేసీఆర్కి కన్ను కుట్టింది? అందుకేనా మరి కేసీఆర్కి కన్ను కుట్టి ఇవాళ ఆయనను పార్టీలకు వెళ్ళి తీసేసిర్రు అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకోసం మన రాజేందర్ గారిని ఇవాళ పార్టీలకు వెళ్ళి తీసేసిర్రు? చెప్తాను మా అన్నలు, అమ్మా గెలిచినన్న పెళ్లి చేసిండు ఈటల రాజేందర్ అన్న. ఇంటికి ఫ్రిడ్జ్ లేదంటే, ఏసీ లేదంటే టీవీ కాంచి కొనిపించిర్రంట, పెళ్లి చీరలు కొనిపించిర్రంట. పెళ్లి చేసినందుకేనేమో ఇవాళ గెలిచినకు పెళ్లి చేసినందుకేనేమో ఒంటింట్లో సామాన్లు లేకపోతే అన్ని కొనిపించి ఇలా బువ్వ పెట్టినందుకేనేమో ఇవాళ ఇంత దౌర్భాగ్యానికి గురయ్యి మన ఈటల రాజేందర్ అన్న మీదనే ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేందుకు ఇవాళ గెల్లు సీను ఇవాళ రెడీ అవుతాను. ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఏమ్మా నిజాలా కావా ఇవన్నీ జరిగినాయా లేవా? ఇవాళ లేకపోతే మేము టీఆర్ఎస్ లెక్క అన్ని అబద్ధాలు
అని చెప్తానమ్మా. టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మొన్న చూసినాం హుజరాబాద్ లో హరీష్ రావు ఇంత పెద్ద స్టేజ్ చేసి ఏం చెప్తాడు దాని మీద? ఏం లేదు, గ్యాస్ రేట్లు పెరుగుతానే, పెట్రోల్ రేట్లు పెరుగుతానే, గ్యాస్ రేట్లు పెరుగుతానే, పెట్రోల్ రేట్లు పెరుగుతానే. ఇదే ముచ్చట. ఏం చెప్పారు? ఇవాళ మేము అడుగుతున్నాం, దమ్ముంటే ఏ చౌరాస్తాకు వస్తావో రా హరీష్ రావు. ఇవాళ మేమున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ లెక్కలు బరాబర్ చేయనికే మేము ఉన్నాము. ఇవాళ గ్యాస్ మీద 235 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ 200 రూపాయలు వదులుకో, గ్యాస్ ఎందుకు రేటు తక్కువ కాదో మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పెట్రోల్ ని ఎందుకు జిఎస్టీలో కలుపుతలేవు? జిఎస్టీలో కలిపితే పెట్రోల్ రేటు తగ్గదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏ గల్లీకి వస్తావో రా బిడ్డ, లెక్కలన్నీ మేము తేలుస్తామని అడుగుతా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కేవలం ఎలక్షన్ల కోసమే పథకాలు పెడతా ఉన్నది. నేను ఇంటింటికి పోయినప్పుడు చెప్పిన, మన అక్కలక్కలకు చెప్పిన, ఎవరన్నా కొంతమంది వినకపోతే మళ్ళొక్కసారి ఇవాళ వివరిస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి మీరంతా. ఇవాళ కేసీఆర్ సార్ ఎప్పుడు ఇస్తున్నాడు? రైతు బీమా ఎప్పుడు ఇస్తున్నాడమ్మా? రైతు బీమా ఎప్పుడు ఇస్తాడు తల్లి కేసీఆర్ సారు? రైతు బీమా ఎప్పుడు ఇస్తాడు? మనిషి సచ్చినాక రైతు బీమా ఇస్తాడు. తెలంగాణ తెచ్చుకున్నది మనం ఇందుకోసమేనా? రైతులు చచ్చిపోయినాక తెచ్చుకోనికేనా? రైతులు చచ్చిపోయినాక ఎవడప్పరా నువ్వు ఇచ్చేది? ఎవరు నువ్వు? రైతు చచ్చిపోయినాక కుటుంబం ఆగమైపోయి రోడ్డు మీద పడినాక నీ 5 లక్షల రూపాయలు ఎవరికి కావాలి? రైతు సావకుండా చూసేటువంటి ప్రభుత్వం కావాలని మన ఈటల రాజేందర్ అన్న అడిగిండు. రైతు సావకుండా ఉండేటువంటి ప్రభుత్వం కావాలని మన ఈటల రాజేందర్ అడిగిండు. మన ఈటల రాజేందర్ అన్న అడిగింది ఏంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల 25 రకాల పంటలకి మద్దతు ధర ప్రకటించింది సారు. ఆ మద్దతు ధరకి ఒక 500 రూపాయల బోనస్ ఇస్తే సరిపోతుంది కదా. రైతులు ఎవ్వరు సావరు కదా. సచ్చినాక 5 లక్షల రైతు బీమా ఎందుకు? సావక ముందు బోనస్ ప్రకటించి రైతులు కాపాడదామంటే కేసీఆర్ కు నచ్చలేదు. అందుకే ఈటల రాజేందర్ గారిని పార్టీలోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఫసల్ బీమా పథకము ఎందుకు అమలైతలేదు? ఇవాళ రైతులు మొత్తానికి కూడా పంటలు వేసుకుంటే అకాల వర్షాలకి పంటలు గట్టుకపోయి ఆ పంట చేతికి రాకపోతే ఇవాళ ఫసల్ బీమా ఉంటే ఎకరానికి 30-40 వేలు వస్తే రైతు ఆత్మహత్య చేసుకుంటాడా అమ్మా? చేసుకుంటాడా? చేసుకోడు. కానీ ఫసల్ బీమా పథకం మన తెలంగాణలో అమలు కాదు. ఎందుకు అమలు చేయరు సారు? ఫసల్ బీమా పథకం అమలు చేయండి. రైతులు చచ్చిపోయినాక 5 లక్షలు ఎందుకు ఇచ్చుడు? ఆ రైతులు సావకుండా కాపాడదాము, రైతులని ఆదుకుందాము, ఫసల్ బీమా తీసుకొద్దాము అంటే మన సార్కి నచ్చలే. బిడ్డ నాకే ఎదురు మాట్లాడతావా? ఇలా నీవే పెద్ద ఇదైపోయినావా? నాకు తెలియదా అని చెప్పేసి పార్టీలోకి వెళ్ళి తీసేసి ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇలా రైతుల రుణమాఫీ చేస్తే రైతులు చావాల్సినటువంటి అవసరం వస్తుందా తల్లి? రైతుల రుణమాఫీ చేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా? రైతుల రుణమాఫీ చేయవు. ఎంత రుణమాఫీ? 1,00,000 రూపాయలు ఆయనకు రైతుల రుణమాఫీ చేయడానికి చేతులు వస్తలేవు. కానీ రైతు చచ్చిపోయినాక, ఆ కుటుంబం ఆగమైపోయినాక, రోడ్డు మీద పడ్డాక, ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినాక మాత్రం 5 లక్షలు ఇస్తాడంట. ఎందుకు? నీ బాంజన్ దొర అని చెప్పేసి ఎప్పుడు ఇక ఆయన కాలకాల పడుండడాని కోసమా నువ్వు రైతు బీమా ఇచ్చేది? ఇలా వాళ్ళు ఆడవాళ్ళు బతుకమ్మలు ఆడుతుంటే వాళ్ళని వచ్చి చేర్చేటోళ్ళు, వాళ్ళ బతుకమ్మల్ని తీసేసేటోళ్ళు, వాళ్ళు ఆ రోజు రైతులు పండించిన పంటను దోసుకొని పోయేటోళ్ళు. సేమ్ అప్పుడు రజాకార్లు ఏ విధంగానైతే మన తెలంగాణలో ఉండేటువంటి ప్రజలను హింసించిండ్రో అదే ఇవాళ మళ్ళా తెలంగాణలో ఈ కేసీఆర్ పాలనలో జరుగుతుందా? జరుగుతలేదా? మొన్నటికి మొన్న మనకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాయన్న ఏమంటారు రాజయ్య ఏమన్నాడు? సీరియల్ ఏమన్నాడు? కేసీఆర్ మీ మొగుడే తీసుకోండి సీరియల్ అన్నాడా లేదా? ఇవాళ మహిళల్ని ఏ విధంగా కించపరిచి మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు నైజాం కాలంలో ఏ విధంగానైతే అన్యాయాలు జరిగినాయో, ఆ రోజు బతుకమ్మలను ఏ విధంగానైతే ఆ రోజు కించపరిచిండ్రో, ఇవాళ మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి చల్ల ధర్మారెడ్డి ఏం చేసిండమ్మా? ఏం చేసిండు? చూసిండ్రా? పేపర్లు చూసిండ్రా? ఏం చేసిండు ధర్మారెడ్డి? మీ ఊరికి కూడా వస్తాడు కదా అప్పుడప్పుడు. ఏం చేసిండు? బతుకమ్మల మీదకి వెళ్ళి కార్లు కొనిచ్చిండు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే
ఎంత అప్పుడు ఉండేటువంటి నిజాం పరిపాలన ఏ విధంగా ఉందో మళ్ళా ఇవాళ కేసీఆర్ పాలన కూడా ఆ విధంగానే ఉన్నది. ఇక్కడ ఉండేటి వాళ్ళందరూ కూడా కష్టం చేసినటువంటి రైతులే. ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్నది ఐకేపీ సెంటర్లు ఉండాలి అని మా రాజేందర్ అన్న కొట్లాడిండు కాబట్టే ఇవాళ ఆయన పార్టీలోకి వెళ్ళి తీసేది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఈటల రాజేందర్ నా కుటుంబ సభ్యుడు, నేను ఓటేసుకుంటా. కేసీఆర్కి నచ్చకపోయిండు కావచ్చు, నచ్చలేదు కాబట్టే ఇలా పార్టీలోకి వెళ్ళి తీసేసిండు కావచ్చు, కానీ ఈటల రాజేందర్ గారు మా గుండెల్లో ఉన్నాడు. ఆయన కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. మీ యొక్క చూడండి, ఒక్కసారి చూడండి కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది. ఇవాళ వాళ్ళ మన బిడ్డ మీద ఇంత కక్ష కడితే మనం ఊరుకుంటామానండి? ఇంత ఊరుకుంటామా మనం? మీ ఇంటి బిడ్డ పైన, మీ హుజరాబాద్ పులి బిడ్డ పైన ఇంత కక్ష కట్టి బయట నుంచి వచ్చి ఆయన మీద ఇన్ని అబండాలు వేస్తే ఊరుకుంటారా అండి? ఇవాళ నికార్స్ అయిన మనిషి లెక్క ఆయనను మళ్ళొక్కసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి మళ్ళా